హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ విజయ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 3 అప్లోడ్ చేస్తాను. మనకు 5000 వ్యూస్ కానీ వచ్చినట్టయితే నేను పార్ట్ 3 పెడతానన్నాను. ఇప్పుడు మనం ఇక్కడ పాతాళ హరహర మహాదేవం ఉన్న పాతాళ శివుడు చూడండి ఎలా ఉందో. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మా బావ దగ్గర మొత్తం వివరాలు కనుక్కుందాం రండి. కనుక్కొని వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, పాతాళ శంభు మురుగేష్ టెంపుల్లో కాలభైరవ స్వామి కూడా ఉన్నాడు. కాలభైరవుడు ఇది వచ్చి వీరభద్రుడు స్వామి. ఇద్దరిని మా పాప అలిసిపోయి చూడండి ఎలా కూర్చోందో. ఇప్పుడు రండి మా బావ దగ్గర అన్ని వివరాలు కనుక్కుందాము. బావ, ఆంధ్ర నుంచి మనం ఇక్కడికి ఎలా రావాలి చెప్పు. ఇప్పుడైనా మన సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారు. పార్ట్ 3 కూడా వచ్చాం కదా, చెప్పు. వాళ్ళ క్యూరియాసిటీ వచ్చేస్తుందా? నెల్లూరు అనుకో, ఆంధ్రాలో నెల్లూరు అనుకో. నెల్లూరు నుంచి చెన్నై రావాలి, కోయంబేడు బస్ స్టాండ్ వచ్చిన తర్వాత ఆడ నుంచి దిండిగల్ బస్ ఎక్కితే చాలు. దిండిగల్ బస్ ఎక్కిన వాళ్ళకి దిండిగల్ నుంచి ఇది రెడ్డియార్ సత్రం అని దిగితే చాలు. ఇది దిండిగల్ రెడ్డియార్ సత్రం, శ్రీరాంపురం అటు పోయే బస్సులు వస్తే చాలు. నేరుగా రెడ్డియార్ సత్రం దిగాల. రెడ్డియార్ సత్రం దిగుతామా, అక్కడ నుంచి దిగి ఆపోజిట్ రోడ్ లోకి రావాలి. ఆపోజిట్ రోడ్ లోకి వచ్చిన తర్వాత శ్రీరామ్ పోయే బస్సు 6D అని ఉంటుంది. ఇది 6D అని SMD అని ఒక బస్సు వస్తుంది. దాని మీద SMD 6D అని ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కినామంటే అక్కడ నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్లే. ఎక్కడి నుంచి? రెడ్డియార్ సత్రం నుంచి శ్రీరాంపురంకి 4 కిలోమీటర్లు. 2 పిల్లకాయలు, 2 పెద్దోళ్ళకి. ఇప్పుడు ఛార్జీలు అవన్నీ బాబా, ఛార్జీలు అయితే చెప్పవు కదా. నేను మళ్ళీ పార్ట్ 4లో ఛార్జీలు మొత్తం మీకు అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఎలా రావాలో అడ్రస్ వరకే చెప్పాము మేము. ఒకవేళ మీరు నెల్లూరు కానీ అయితే ఆ నెల్లూరు నుంచి ఎలా రావాలి, ఎంత ఛార్జీ అవ్వద్ది, అది నేనేందంటే మొత్తం మీకు ఒక ఫుల్ వీడియో పెడతాను. ఇప్పుడు ఈ పార్ట్ 3 కూడా ఫుల్ వీడియో వస్తుంది. అది కొంచెం స్మార్ట్ విజయ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ కొంచెం బాగా వచ్చేట్టు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మీకు తెలియనటివి ఉన్నా నేను చెప్తాను. ఇంకేమైనా నువ్వు చెప్పాలా బావా? మిస్ అయ్యావా? అంతా చెప్పేసావా? చెప్పాను బావా నేను ఆ మాట. సబ్స్క్రైబర్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మాకు